గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'కంగువ'. ఈ 'కంగువ' మూవీకి ముందు సూర్య గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'ఈటీ'. ఈ 'ఈటీ' మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్‌కి దగ్గర వస్తుంది. ఇంకా ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆ మూవీ హిట్ అయ్యాక చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఈ 'కంగువ' మూవీతో మన ముందుకు వస్తున్నారు సూర్య. ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. చూడాలి ఈ 'కంగువ' మూవీతో సూర్య గారికి ఇంకొక పెద్ద హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'కంగువ' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని కూడా రిలీజ్ చేశారు. టీజర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మూవీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఈ మూవీ రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ 'కంగువ' మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. మూవీని డైరెక్ట్ చేస్తుంది శివ. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది గ్రీన్ స్టూడియోస్ ఇంకా యూవీ క్రియేషన్స్. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది సూర్య, దిశా పటాని, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు దిశా పటాని. అయితే దిశా పటాని గారు ఈ మధ్య 'కల్కి' మూవీలో నటించారు. ఈ 'కల్కి' మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ 'కల్కి' మూవీకి ముందు దిశా పటాని గారు ఎక్కువ హిందీ మూవీస్లో నటించారు. ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్ట్గా ఒక తమిళ్ మూవీలో నటిస్తున్నారు. ఇంకా ఈ 'కంగువ' మూవీతో దిశా పటానికి ఒక మంచి హిట్ వస్తుంది అని దిశా పటాని గారు అంటున్నారు. చూడాలి ఈ 'కంగువ' మూవీ రిలీజ్ అయ్యాక దిశా పటాని గారికి ఒక మంచి హిట్ వచ్చి మళ్ళీ ఈమెకి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ 'కంగువ' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ 'కంగువ' మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. రష్మిక మందన ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'ద గర్ల్ ఫ్రెండ్'. అయితే రష్మిక మందన గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'యానిమల్'. ఈ 'యానిమల్' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ 'యానిమల్' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ 'ద గర్ల్ ఫ్రెండ్' మూవీతో మన ముందుకు వస్తున్నారు రష్మిక మందన. చూడాలి ఈ మూవీతో రష్మిక మందన గారికి ఇంకొక పెద్ద హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'ద గర్ల్ ఫ్రెండ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 'ద గర్ల్ ఫ్రెండ్' మూవీని డైరెక్ట్ చేస్తుంది రాహుల్ రవీంద్రన్. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది అల్లు అరవింద్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రష్మిక మందన. ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. 'గర్ల్ ఫ్రెండ్' మూవీ ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ. అయితే రష్మిక మందన గారు ఇంతవరకు ఒక్క లేడీ ఓరియంటెడ్ మూవీలో కూడా నటించలేదు. ఫస్ట్ టైం ఈ మూవీలో నటిస్తున్నారు. చూడాలి ఈ మూవీతో రష్మిక మందన గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీతో రష్మిక మందన గారికి ఒక మంచి హిట్ వస్తుంది అని అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. అయితే ఈ మూవీకి ముందు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'భీమ్లా నాయక్'. ఈ 'భీమ్లా నాయక్' మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్‌కి దగ్గర వస్తుంది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక ఒక్క మూవీలో కూడా నటించలేదు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు చాలా టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీతో మన ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక పెద్ద హిట్ మూవీ వస్తుందా లేదా అనేది
మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. భగత్ సింగ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది హరీష్ శంకర్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్, శ్రీలీల, ఇంకా చాలా మంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు శ్రీలీల. అయితే శ్రీలీల ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ గుంటూరు కారం. ఆ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతం కాస్త టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తున్నారు శ్రీలీల. చూడాలి ఈ మూవీతో ఈమెకి ఒక పెద్ద హిట్ వస్తుందా లేదా అనేది. అయితే శ్రీలీలకి ఒక పెద్ద హిట్ మూవీ అంటే ధమాకా. ఆ ధమాకా మూవీ హిట్ అయ్యాక ఈమెకి అంత పెద్ద హిట్ ఒక్క మూవీతో కూడా రాలేదు. చూడాలి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో అయినా శ్రీలీలకి ఒక పెద్ద హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. అయితే ఈ మూవీకి ముందు పవన్ కళ్యాణ్ గారు ఇంకా హరీష్ శంకర్ గారు వీళ్ళు ఇద్దరు కలిసి తీసిన గబ్బర్ సింగ్ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా అంతే పెద్ద హిట్ అవుతుంది అని హరీష్ శంకర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. చూడాలి ఈ మూవీ గబ్బర్ సింగ్ మూవీ లాగా హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. గోపిచంద్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ విశ్వం. అయితే ఈయన లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భీమా. ఈ భీమా మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. ఈ భీమా మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ విశ్వం మూవీతో మన ముందుకు వస్తున్నారు గోపిచంద్. చూడాలి ఈ మూవీతో గోపిచంద్ గారికి ఒక మంచి పెద్ద హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అలానే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ విశ్వం మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది సీను వైట్ల. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది టీజీ విశ్వప్రసాద్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది గోపిచంద్. ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది సీను వైట్ల గారు. అయితే సీను వైట్ల గారికి ఒక మంచి హిట్ మూవీ వచ్చి చాలా కాలం అయ్యింది. ఈయన చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఈ మూవీతో మళ్ళీ మన ముందుకు వస్తున్నారు. చూడాలి ఈ మూవీతో అయినా సీను వైట్ల గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.